అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో కడప కలెక్టరేట్కు రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పులివెందుల నియోజకవర్గంలో నిన్న సింహాద్రిపురం దగ్గర అరటి తోటలన్నీ అకాల వర్షానికి చాలా నష్టం జరిగిందని వింటే వాళ్ళని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నివేదిక తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆ అరటి రైతులని ఆదుకోవాలని ఈరోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విషయం ఏమిటి అంటే మన రాష్ట్రంలో అరటి పండు దాదాపు 70 లక్షల నుంచి 80 లక్షల వరకు ఈ సీజన్లో సాగు అవుతుంది అన్నది ఒక ఎస్టిమేట్. దాంట్లో దాదాపు 60%, ప్రిసైజ్గా 58% కేవలం ఒక రాయలసీమలోనే అరటి పండుతుంది అన్నది అంచనా. ఈ కడప, అనంతపూర్, కర్నూలు, నంద్యాల ఈ ప్రాంతాల నుంచి అరటి పండిస్తున్న రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు అన్నది ఇక్కడ ముఖ్యమైన కంప్లైంట్. గత నెల అంటే ఫిబ్రవరిలో టన్ను 26,000 రూపాయలు పలికింది అరటి. కానీ ఈరోజు కేవలం 6,000 రూపాయల కంటే అరటికి రావటం లేదు అని అరటి రైతులంతా వాపోతున్నారు. ముఖ్యమైన కారణాలు 2. చాలా మటుకు ఇక్కడ పండించే అరటి గ్రాండ్ 9 అనే క్వాలిటీ, G9 అనే క్వాలిటీని ఇక్కడ పండిస్తారు. అది గల్ఫ్ దేశాలకు చాలా మటుకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే అంత మంచి క్వాలిటీ. నిజానికి మనకంటే ఎక్కువ అరటి మహారాష్ట్ర పండించినప్పటికీ కూడా దేశంలో అన్ని అరటి కంటే బెస్ట్ క్వాలిటీ పండేది మాత్రం మన రాష్ట్రం నుండే, ఇక్కడ నుండే. అంత మంచి క్వాలిటీ కాబట్టే వెస్ట్ ఏషియా, గల్ఫ్ కంట్రీస్ ఇలాంటివన్నీ కూడా దీనిని ఇంపోర్ట్ చేసుకుంటాయి. వీళ్ళందరికీ అక్కడికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టే మంచి రేటు పలుకుతుంది అన్నది వీళ్ళ కాన్ఫిడెన్స్. ఆ నమ్మకంతోనే పంట వేశారు. కానీ నిన్న ఈ అరటి రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత కష్టాలలో ఉన్నారు అంటే ఇప్పుడు రేటు పడిపోయింది అని వాళ్ళు చెప్తూనే వాళ్ళకున్న మిగతా ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు యుద్ధం ఉంది కాబట్టి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉంది కాబట్టి ఇప్పుడు డిమాండ్ లేదు. కానీ ఇది ఒక అంశం మాత్రమే, ఒక పార్ట్ ప్రాబ్లం మాత్రమే. నిజమైన ప్రాబ్లము ప్రతి మార్చిలో కూడా మహారాష్ట్ర నుంచి బనానా సప్లై వస్తుంది కాబట్టి, విడుదలవుతుంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడైనా మార్చి నుంచి రేటులు బాగా తగ్గిపోతాయి అన్నది వీళ్ళ ప్రైమ్ కంప్లైంట్. ఇది ఈ సంవత్సరం మాత్రమే జరిగింది కాదు. అఫ్కోర్స్ ఈ సంవత్సరం అకాల వర్షాలు పడ్డాయి, ఈ సంవత్సరం యుద్ధం వచ్చింది. 2 కారణాల చేత ఇంకా చితికి ఉన్నారు. ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. అది డిమాండ్ చేస్తూనే పర్మనెంట్ సొల్యూషన్స్ కింద ఇంకొన్ని రైతులు అడగడం జరిగింది. వాటిలలో ప్రధానమైంది ఏమిటంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, ప్రాసెసింగ్ ప్లాంట్. ఫిబ్రవరి వరకు 26,000 రూపాయలు టన్ను పలికితే మార్చి నెల వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా ధరలు దారుణంగా పడిపోతాయి. మేము ఎప్పటి నుండో కూడా ప్రాసెసింగ్ ప్లాంట్ని కావాలి అని ప్రపోజల్ ఉంది. కానీ ఇంతవరకు కూడా ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. ఒక స్టోరేజ్ ఫెసిలిటీ ఇక్కడ ఎక్కడా లేదు. దాంతో మాకు పంట కోసి ఒక చోట నిల్వ చేసి మద్దతు లేక ధర వచ్చేంత వరకు వేచి ఉండే ఆప్షన్ లేకుండా, ఆ ప్రివిలేజ్ లేకుండా పోతుంది. ధర ఉంటే పంటను కోయాలి, ధర లేకపోతే ఇక పంటను వదిలేసుకోవాలి. ధర లేదు కాబట్టి లేబర్ను పిలిచి ఆ పంట కోయించినా కూడా మాకు నష్టమే వస్తుంది కాబట్టి చాలాసార్లు పంటను వదిలేసేయడం జరుగుతుంది అంటున్నారు. రైతుకి దానం అవసరం లేదు. రైతుకి పండించిన పంటకి విలువ మాత్రం ఆశపడతాడు, కోరుకుంటాడు. ఎందుకంటే కష్టపడి పండిస్తాడు కాబట్టి. కనీసం పండించిన పంట నిలువ చేసుకునే ఫెసిలిటీ కూడా, అది కూడా ఈ మధ్య కాలంలో గత 5-6 సంవత్సరాలలో ఇక్కడ అరటి ప్రొడక్షను స్టాండర్డ్గా కనీసం 10% ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది. ఎందుకంటే అరటికి రేట్ వస్తే మంచి రేట్ వస్తుంది అన్న నమ్మకం రైతులకు ఉంది కాబట్టి అరటి ఎక్కువ వేస్తున్నారు ఈ మధ్య. దాంతోపాటు ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, ప్రాసెసింగ్ యూనిట్ ఉండాలి అన్నది ప్రథమమైన డిమాండ్గా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము కలెక్టర్ గారితో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఇక్కడ వెంటనే ప్రాసెసింగ్ ప్లాంట్ అంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది లేకపోతే పండించిన పంట ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక పంటను అలాగే వదిలేసుకొని చాలా మటుకు రైతులు ఇక నష్టమే అనుభవిస్తున్నారు. ఎందుకు చెప్తున్నాము అంటే నిన్న మేము వెళ్ళిన రైతులకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే అసలు చాలామంది
రైతులైతే మొలకల దగ్గర నుంచి కూడా రిస్కే అమ్మా ఇది అంటున్నారు. అంటే మొలకలు కొన్నప్పుడు కూడా చాలాసార్లు ఫేక్ వస్తాయి, అంటే డూప్లికేట్స్ వస్తాయి. దాంతో మొలకే అంటే స్టార్టింగ్లోనే ఆ మొలకతో పంట మొదలు పెడితే తగినంత అనుకున్నంత ఉత్పత్తి రాదు. అక్కడ నుంచి రిస్క్ మొదలైతే అడుగు అడుగున అన్ని రిస్క్లే. ఒకవేళ ఒక యూరియా కావాలన్నా, లేక ఫర్టిలైజర్స్ అయినా, లేక పెస్టిసైడ్స్ అయినా, ఇది ఏవి తీసుకోవాలన్నా కూడా రైతుకి చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు. అసలు రైతుకి ఏది కొనాలి, ఏది మంచిది, ఏది వేస్తే బాగుంటుంది, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేటు అని కూడా అర్థం కాని పరిస్థితిలో ఏది చేతికి అందుతే అది, ఆర్ ఏది తక్కువకు వస్తే అది తీసుకొని వేస్తున్నారు. దాంతో కూడా ఉత్పత్తిలో చాలా తేడా వస్తుంది. అది కూడా చాలా పెద్ద రిస్క్ అంటున్నారు. అంటే రైతులకి కావాల్సింది గవర్నమెంటే స్టాండర్డ్ ప్రోడక్ట్స్ ఇవి అని రైతులకి చెప్పగలిగితే, అంటే నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేయగలిగితే, అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, ఈ ప్రోడక్ట్స్ మంచివి, ఈ ప్రోడక్ట్స్ వాడండి అని స్టాండర్డ్గా ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ని ప్రభుత్వమే సెలెక్ట్ చేసి రైతులకి చెప్పగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది రైతులకి అన్న విషయం చెప్పడం జరిగింది. ఆ తర్వాత పంట పండించినాక అసలు మార్కెటింగ్ సపోర్ట్ అన్నది రైతుకు లేనే లేదు. రైతు పంట పండించిన తర్వాత రేటు బాగుంటే ఇబ్బంది లేదు, ఎక్స్పోర్ట్ ఉంటే ఇబ్బంది లేదు, పంట వెళ్ళిపోతుంది. కానీ ఇట్లా మార్చిలో లేకపోతే అకాల వర్షానికో లేకపోతే ఇంకో కారణంగానో డిమాండ్ లేకపోతే మాత్రం అసలు డీలర్లు అయితేనేమి, ఇంకా లేక మార్కెట్ అయితేనేమి, అసలు ఎక్కడ పంట అమ్ముకోవాలో కూడా తెలియక చాలాసార్లు రైతు అసలు పంట కోసి ట్రక్లో వేసుకొని అది ఎక్కడ పంపించాలో, ఎక్కడ అమ్ముకోవాలో, బెంగళూరుకి వెళ్ళాలా లేక ఇక్కడ డీలర్కే ఇచ్చుకోవాలా, ఎవరు ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఏది అర్థం కాని పరిస్థితిలో రైతుంటున్నాడు. ఇది చాలా అన్యాయం అని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వము కనీసం ఈ మాత్రం సహాయమైనా చెయ్యగలదు. మార్కెటింగ్ సపోర్ట్ అన్నది ఏ ఎకానమీకి అయినా లేక ఏ పంటకైనా కూడా ఇది చాలా అవసరమైంది. ఇలాంటి అవసరము ఒక అరటికే కాదు, చీనీకైనా సరే, ఇంకోటైనా సరే, టొమాటోకు చూస్తున్నాము, అనియన్స్కు చూస్తున్నాం. ఇది ప్రభుత్వమే చొరవ తీసుకొని మార్కెటింగ్ సపోర్ట్ సిస్టమ్ అన్నది రైతులకి తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఇందాక కలెక్టర్తో కూడా చెప్పడం జరిగింది, రైతులకు కావాల్సిన నాలెడ్జ్ బేస్ అయితేనేమి, లేకపోతే స్టాండర్డ్ ప్రోడక్ట్స్ ఇవి అని వాళ్ళకు చెప్పడం అయితేనేమి, లేక మార్కెటింగ్ సపోర్ట్ సిస్టమ్ ఒకటి తయారు చేసి వాళ్ళకి మేలు కలిగేటట్టు చూడడం అయితేనేమి, లేక ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అయినా, లేక ప్రాసెసింగ్ ప్లాంట్, ఇవన్నీ కూడా ఈ రైతులకి, అరటి రైతులకి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ముఖ్యంగా ఇప్పుడు రైతులకి ధర లేదు కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని కనీసం ధర 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ధర పలుకుతుంది. కనీసం 10-12,000 రూపాయలు ప్రభుత్వమే నిర్ణయించి ఆ సరుకు ముందు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే తీసుకొని సరుకును వీలైతే పిల్లలకి మిడ్ డే మీల్స్ అయితేనేమి, లేక ఇంకేదైనా అలాంటి వాడుకోగలిగితే బిడ్డలకు మంచి జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది. అలాంటిది ఏదైనా ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలగకుండా రైతులని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న పోయిన చోట ఇంకో డిమాండ్ కూడా అరైజ్ అయింది. 23-24 కాలంలోనట నష్టపరిహారం అంచనా వేసి 173 కోట్ల రూపాయలకు అంచనా వేసి ఇస్తాము అని అంతా మొత్తం అప్రూవ్ కూడా అయిపోయిన తర్వాత రిలీజ్ కాకుండా ఆగిపోయిందంట అదే రైతులకి. అంటే 23-24లో రావాల్సిన పంట బీమా కూడా ఇంతవరకు రాలేదు. కాబట్టి అది కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, అది కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేస్తున్నామంటే వచ్చే అన్ని ప్రభుత్వాలు కూడా ధర స్థిరీకరణ నిధి అని ఒకటి పెడుతున్నారు. వైసీపీ అయితే 3,000 కోట్ల రూపాయలు అన్నారు. ఇక చంద్రబాబు గారు అయితే మొన్న బడ్జెట్లో కూడా 5,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి పెడుతున్నామని చూపించారు. కానీ ఎప్పుడు ధరలు స్టెబిలైజ్ చేయడానికి మాత్రం వాడటం లేదు. దయచేసి ఆ డబ్బుల్ని రైతుల కోసం వాడాలి. ఒక అరటి రైతులైతేనేమి, మిగతా రైతులైతేనేమి, నష్టపోయిన రైతులకి ధరను బ్యాలెన్స్ చేయడానికి ధరల స్థిరీకరణ నిధిని వాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాడమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఉట్టి బడ్జెట్లో ప్రావిజన్ చేసి ఆ ఫండ్స్ను మళ్ళీ ఎక్కడో ఏదో దానికి డైవర్ట్ చేస్తే రైతులకు వచ్చింది ఏమీ లేదు, మీరు రైతులకు చేసింది ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు గారిని, కూటమి సర్కార్ని
గట్టిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అరటి రైతుల్ని వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకో ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. షో మీద ఓకే. నిన్న ఒక చిన్న క్లారిఫికేషన్ అయిపోయాడు ఉందమ్మా. నిన్న ఒక చిన్న క్లారిఫికేషన్ ఏమిటంటే నిజానికి ఇక్కడ అజెండా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ప్లీజ్ లెట్ మీ ఫస్ట్ మేక్ దిస్ క్లియర్. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చాము. మేమందరము ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో నిన్న సింహాద్రిపురంలో మేమందరము వెళ్ళి అక్కడ రైతుల్ని కలవడం జరిగింది. దాని తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడినప్పుడు అక్కడ ప్రభుత్వము కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదు అని ప్రశ్నిస్తూ మేము అన్న మాట, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ మొదలు పెట్టారు, అది పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యమే కదా అని అన్నాం. దానికి వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయ్యి ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ముందు ప్లే చేసిన తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ పెట్టినా హౌ డు యూ ప్లే దిస్? కనీసం పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి? నా వెనకాలే అక్కడ కనిపిస్తా ఉంది కదా, అక్కడ గోడౌన్ షేప్ లో 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. అది 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాను. కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ అది ఇప్పుడు నడపడంలా. ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా పక్కన పడేసినారు. ఈ రోజు మనము రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఇది. మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నారు. ఓకే, సో దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది పట్టుకున్నా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ని కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీతో పాటు ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీని ఒకటి ప్రారంభించడం జరిగిన మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది 2000లో దాని ప్రారంభం జరగలేదు. దాని ప్రారంభం జరిగింది 11th March 2024. ఇది ప్లీజ్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ప్లీజ్ జూమ్ ఇన్ అండ్ టేక్ దిస్. 11th March 2024న జగన్మోహన్ రెడ్డి గారు బనానా ఇంటిగ్రేటెడ్ ప్లాంటు 600 మెట్రిక్ టన్స్ స్టోరేజ్ చేయగల కెపాసిటీతో జగన్మోహన్ రెడ్డి గారు 11th March 2024 అంటే ఇక కోడ్ వస్తుంది అని తెలిసి హడావిడిగా కోడ్ రాకముందు దీనికి ప్రారంభోత్సవం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 2023లో ఇది ప్రారంభోత్సవం చేయలేదు. 2023లో ఇది నడపలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభోత్సవం చేసింది March 11th 2024లో ఎలక్షన్లకు వస్తున్నాయి అని కోడ్ రాకముందు జస్ట్ ముందు మాత్రమే దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఇది ఆ రోజు ప్రారంభించే రోజుకి ఇది ఒక షెల్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడానికి అర్జెంటుగా దీన్ని పెయింట్లేసి అరటి గెలలు పెట్టి మీడియా కోసమని దీన్ని ప్రారంభించారు తప్పితే ఏ పనులు అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు. కనీసం ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ నడవడానికి బోర్వెల్స్ అంటే వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఆర్ఓ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయలేదు. ఈ ప్లాంట్ నడవడానికి కావాల్సిన పవర్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. అంతేకాదు కోల్డ్ స్టోరేజ్కు కావాల్సిన ఎక్విప్మెంట్ అయితేనేమి, ఆ కూలింగ్ ఫెసిలిటీస్ అయితేనేమి ఇవేవి ఏర్పాటు చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రారంభోత్సవం చేశారు. అంటే 11th Marchన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. ఆ మరుసటి రోజు 12 Marchన నుంచి కనీసం ఒక్క అరటి గెల కూడా ఇక్కడికి రాలేదు. ఒక్క అరటి గెల కూడా ఇక్కడ మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసిన దాఖలాలు లేవు. ఒక్క అరటి గెలను కూడా ఇక్కడ ప్రాసెసింగ్ చేసి ఒక ప్రోడక్ట్గా మళ్ళీ బయటికి పంపించిన దాఖలాలు లేవు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 March నాటికి కాదు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా 9 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కు ఇంకా అలాగే పేమెంట్ ఇంకా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెడితే ఈ రోజు వరకు కూడా అలాగే పెండింగ్ ఉంది. అంటే ఇది కేవలం ఎలక్షన్ల ముందు హడావిడిగా
మేము చేశామనిపించుకోవడానికి చేశారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చెయ్యనే లేదు. ఇందాక వీడియోలో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమి. మేము నిర్లక్ష్యం అని అన్నాం. నా వెనకాలే అక్కడ కనిపిస్తా ఉంది కదా, అక్కడ గోడౌన్ షేప్ లో 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. అది 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాం. కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ అది ఇప్పుడు నడపడంలా. ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా పక్కన పడేసినారు. ఈ రోజు మనము రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం, సార్ మీరు 23లో దీన్ని ప్రారంభోత్సవం చేయలేదు, హడావిడిగా ఎలక్షన్లకు ముందు ప్రారంభోత్సవం చేశారు, మీరు తప్పుడు ప్రచారం ఇప్పుడు చేస్తున్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఈ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అన్నది కేవలం ఎలక్షన్ స్టంట్గా మీరు చేశారు అంటే దానికి కారణం, మీకు అంతకుముందు చెయ్యలేదు అంటే దానికి కారణం, పూర్తి చేసి నడపలేదు అంటే దానికి కారణం మీరు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అన్ని విషయాలలో నిద్రపోయినట్టుగానే ఈ విషయంలో కూడా నిద్రపోయారు. కేవలం 6 నెలల ముందు సిద్ధం సభలకు ఎలాగైతే నిద్రలేశారో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే దీనికోసం కూడా నిద్రలేసి కేవలం ఎలక్షన్ కోసమని దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మేము ఎందుకు చెప్తున్నాము అంటే వీళ్ళు ఇంతగా, నేను ఒక్క మాట, నిన్న అసలు మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు కానే కాదు, మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చి రైతుల పక్షాన మాట్లాడితే అది ఏది పట్టించుకోకుండా కేవలం ఒక మాట జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అని మేము మాట్లాడినందుకు దీన్ని భయంకరంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం, ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. నిజంగానే ఇది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి టీము నిజాలు బయట పెట్టాలి, ఆధారాలు చూపించండి. మీరు 23లో దీన్ని ప్రారంభం చేసుంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయా? 23లో దీన్ని ప్రారంభం చేస్తుంటే 24 వరకు, మే జూన్ వరకు ఎలక్షన్ జరగలేదు కదా, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అంటే ఆ 13 నెలలు 14 నెలలు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉండాలి. ఆ బిల్స్ను బయట పెట్టండి. ఆ 13 నెలల్లో ఈ ప్లాంట్ జరిగింది అని మీరు అంటున్నారు కదా, ఎంత అరటి గెలని ఎన్ని టన్నులని మీరు అక్కడ స్టోరేజ్ చేశారో దాని రిజిస్టర్సో లేకపోతే దాని రికార్డ్సో ఏయో ఉంటాయి కదా, అవన్నీ కూడా బయట పెట్టండి. ఆ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఎన్ని అరటి గెలలను టన్నులను మీరు ప్రాసెసింగ్ చేశారు, ఏ ప్రోడక్ట్లను మీరు ఉత్పత్తి చేశారు, ఆ ప్రోడక్ట్లని ఏ రైతులకి ఆర్ ఏ హౌ డిడ్ ఇట్ గో అవుట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఛాలెంజింగ్ యూ. మేము అన్న ఒక్క మాట పట్టుకొని మీరు ఇంతగా మమ్మల్ని సతాయిస్తున్నారే, ఈ నిజాలన్నీ బయట పెట్టండి. మీకు దమ్ముంటే మీరు చెప్పిన మాట నిజమని నిరూపించండి. ఇదే కాదండి, ఏదైనా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి టీమును గమనిస్తే మొట్టమొదటిగా వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారు. వీళ్ళు అటాక్ చేసిన తర్వాత మేము డిఫెండ్ మాత్రమే చేసుకుంటాం. అంటే వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు, మమ్మల్ని అటాక్ చేయడమే పనిగా పెట్టుకొని వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు. మేము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా సంజాయిషి ఇచ్చుకోవడం, సమాధానం చెప్పుకోవడం, ఒఫెన్స్ మాత్రమే మేము చేస్తున్నాం. మొన్న విషయంలో కూడా విజయమ్మ గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో విజయమ్మ గారు స్వయంగా సంతకం పెట్టారు. విజయమ్మ గారు సంతకం పెడితే ఇక రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా విజయమ్మ సంతకం పెట్టిన ఒక లెటర్ బయటకు వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ఎవరికైనా అది సుప్రీంకోర్టు తీర్పు లాంటిది, ఇంకా దానికి తిరుగులేదు. అది రాజశేఖర్ రెడ్డి గారిని నిజంగా అభిమానించే వాళ్ళు అయితే. కానీ ఆ లెటర్లో విజయమ్మ గారు చాలా స్పష్టంగా ఇక మాట్లాడకండి ఈ ఆస్తుల గురించి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు. కాబట్టి మళ్ళీ మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ మేము రియాక్ట్ అయితే మళ్ళీ మమ్మల్ని కుక్కలు అంటారా అన్నారు. మేము అనలేదండి కుక్కలని. మేము అన్నదల్లా విజయమ్మ గారు చెప్పిన తర్వాత మాట్లాడకూడదు, డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరు, మేము మాట్లాడము అని చెప్తూ మీరు ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి అని మాత్రమే నేను అన్నా. అంటే మీరే కదా భుజాలు తడుముకుంటున్నది, మేము కుక్కలమని మీరే అంటున్నారు. మరి మీరు కుక్కలో పిచ్చి కుక్కలో మాకు తెలియదు. నిన్న కాదు పొద్దున ఎవరో పాడ్కాస్ట్లో ఒక చిన్న కామెడీ ఏదో చూపించారు. దాంట్లో అమ్మ షర్మిలమ్మ నువ్వు వైసీపీ వాళ్ళని కుక్కలతో పోల్చక తల్లి,
కుక్కలు బాధపడతాయని ఉంది దాంట్లో. కుక్కలు వాల్యూ పోతారు. మేము అనలేదండి, మేము అనలేదు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా టార్గెట్ కానే కాదు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కానీ మీరు మమ్మల్ని టార్గెట్ చేసి నిన్న వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకైతే అర్థం కావటం లేదు. మీకు ఏమాత్రం వీలున్నా లేకపోతే ఇంగితం ఉన్నా ఇక్కడ అరటి రైతుల కోసం మేము వస్తే మాతో కలిసి ఇంకో మాట అరటి రైతుల కోసం మాట్లాడతారా, లేకపోతే మేము అరటి రైతుల్ని బాగు చేయడానికని మేము వస్తే మా మీద మాట్లాడతారా? ఇంగితం ఉందా అండి మీరు చేస్తున్న దాంట్లో? మళ్ళీ మీరు ప్రతిపక్షం, అసెంబ్లీకి ఎలాగో పోరు. కనీసం నిజంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వాళ్ళకైనా మీరు కనీసం కొంచెమైనా అయ్యో చేస్తున్నారులే అన్న భావన కూడా లేదు. మళ్ళీ చెప్తున్నాం, మీ జోలికి మేము రావటం లేదు. మమ్మల్ని అటాక్ చేస్తే మాత్రం మేము సమాధానం చెప్తాం. ఆఫెన్సివ్ గేమ్ మేము కూడా ఆడతాం, మాకు కూడా ఆడడం తెలుసు.